విజయవాడ సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు కాలువ వెంట ముంపులో ఉన్న ప్రజల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పరంగా అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఫైర్ ఇంజిన్లతో బురదను శుభ్రం చేసి ఆయా ప్రాంతాలు శానిటేషన్, క్లోరినేషన్ చేయించేలా మున్సిపల్ కార్మికులను సిద్దం చేశామంటున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వారి ఇబ్బందులు కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇందిరానాయక్ నగర్ లో ఉన్నాము. మంత్రి గారు స్వయంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంతో పాటు అసలు ఏ విధంగా సౌకర్యవంతుని ప్రభుత్వం నుంచి అందుతున్న సౌకర్యాలకు సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అయితే వారి ఇబ్బందులకు సంబంధించి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సార్ చెప్పండి, ఎట్లా బుడమే తగ్గుముఖం పడుతుంది కదా, ఎట్లా ఉంది? ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు, రోజు పర్యటిస్తున్నారు అన్ని ప్రాంతాల్లో. ఎట్లా ఉంది ఇవాళ పరిస్థితి? అంటే నిన్నటికి వాళ్ళకి ఇక్కడ 1.5 feet తగ్గిందని ప్రజలు చెప్తున్నారు. అయితే ఇంకా బుడమేరు కానుకొని పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ ఏదైతే 4-5 వేమూరు టవర్స్ ఇట్లా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అది కరెక్ట్గా ఆనుకొని ఉంది. అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండటం, వెహికల్స్ కూడా అక్కడికి పోలేకపోవటం. ఇక్కడ యాక్చువల్గా మీ పేరేందమ్మా? రత్నకుమార్ని అడిగితే సార్ మాకు ఇవాళ ఈ ట్యాంకర్ వచ్చింది అని ఓపెన్గా చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఆనుకొని ఉంది యాక్చువల్గా బుడమేరుకి. ఇట్లా కొన్ని దగ్గర ఇబ్బంది ఉంది. అందుకనే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పర్సనల్గా పోయి ఆ అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి చేయమన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే రెక్టిఫై చేయడం జరుగుతుంది. నిన్నతో పోలిస్తే బుడమేరు తగ్గింది, క్రమంగా ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది మీ చెప్తారు అధికారులు? ఇప్పుడు అసెస్మెంట్ ప్రకారం అయితే అవి నిన్న నైట్కి యాక్చువల్గా బ్రీచ్ క్లోజ్ చేశారు. అదేవిధంగా అయితే యాక్చువల్గా రేపు మార్నింగ్ యాక్చువల్గా మెజారిటీ ఏరియాస్ నార్మల్గా రావచ్చు. అక్కడ సహాయక చర్యలకు సంబంధించి మొత్తం చెప్పారు 4 రకాలుగా 4 విడతలుగా పంపిస్తాము పంచమన్నారు సీఎం గారు అని. ఎట్లా ఉండబోతుంది సహాయక చర్యలు? భోజనం కావచ్చు. అంటే భోజనం యాక్చువల్గా ఈ ఏరియాలో రాత్రి అజిత్ నగర్కి వచ్చానండి, ఇవాళ ఇక్కడికి వచ్చాను ఇంద్రనాయక్ నగర్కి. అసలు భోజనాలు ఎలా ఇస్తున్నారు చూస్తాం పర్సనల్గా. అసలు ఎక్కడ అంటే 2 లక్షలు అడిగితే 4 లక్షలు పంపించినా, 4 లక్షలు 8 లక్షలు పంపించినా ఇంకా రాలేదని కాన్ఫరెన్స్లో వస్తుంది. యాక్చువల్గా చూస్తామని వచ్చాను. అయితే ఏంటంటే పాకెట్లు కొన్ని దగ్గరలో, అన్ని దగ్గరలు కాదు, పాకెట్లు పెడితే వెతుకొని వెళ్తున్నారు. 1-2-3 ఎందుకు వెళ్తున్నారు సార్? రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాయంకాలం ఎలా ఉంటుందో తెలియదు. సేఫ్ సైడ్ తీసిపోయి పెట్టుకుంటే బెటర్ కదా, మీ వెహికల్ వస్తుందా రాదని. వాళ్ళ యొక్క జాగ్రత్త కూడా కరెక్టే. అవన్నీ రెక్టిఫై చేయడానికి 4 రెట్లుగా ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా వాళ్ళ మధ్యాహ్నం లంచ్ నుంచి ఈ 5 ఏరియాలు ఏదైతే ఉన్నాయో వాటిలో 4 రెట్లు ఫుడ్ పంపించడం జరుగుతుంది. ఎక్కడైతే నీళ్లు పోతాయో పోయిన 12 గంటల్లో ఆ ఏరియా క్లీజ్ చేసేటట్టుగా మేము ప్రతిపాదన చేశామండి. మా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు నిజంగా చేస్తున్నారు. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే వర్షం వల్ల కొంత ఈరోజు ఇబ్బంది ఉన్నప్పుడు రేపు నుంచి పూర్తిగా బుడమేరు తగ్గుముఖం పడుతుంది. 2-3 రోజుల్లో యథావిధిగా సింగనార్ ప్రాంతం కూడా ఆ రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు ముంపు నుంచి బయటకు వస్తాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ 3 రోజుల పాటు కూడా ప్రభుత్వ పరంగా అందించాలి సహాయక చర్యలతో పాటు వరద పోయిన తర్వాత చేపట్టాలి బురద శుభ్రం చేయడం కావచ్చు, ఇళ్లను శుభ్రం చేయడం కావచ్చు, వీధులను శుభ్రం చేయడం కావచ్చు. వీటిపై దాదాపు 1000 మంది వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు కూడా తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన వెంటనే వరద పోయిన 12 గంటల్లో ఆ నివాసం కావచ్చు ఆ ప్రాంతం పూర్తిగా శుభ్రం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాం. అందుకు అనుగుణంగా యంత్రాంగం పనిచేస్తుందని కూడా నారాయణ చెప్తున్నారు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబిరామజ్యోతి, విజయవాడ బుడమేరు ప్రాంతం నుంచి.